హాయ్ ఎవ్రీవన్, నేను మీ విశ్వజ. వెల్కమ్ బ్యాక్ టు డార్జిలింగ్ విశ్వజ. మీషోలో చాలా ఆర్డర్ చేశాను, అవన్నీ వచ్చేసాయి. చూపిస్తాను ఏమేమి ఆర్డర్ చేశాను. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, నేను కావాల్సినవి తీసుకునేవి నాకు నచ్చినప్పుడు ఆర్డర్ చేస్తూ ఉంటాను. బట్ అక్కకు కావాల్సినవి మాత్రం ఒకేసారి ఆర్డర్ చేస్తాను. ఇవన్నీ అక్కవే. ఫస్ట్ అయితే ఇది చిన్నగా ఉంది, ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే మాడబిల్ల ఉంది. మేమైతే ఎక్కువగా మాడబిల్ల, పాపడబిల్ల ఇలాగే పిలుస్తాము. అందుకే నేను ఎక్కువగా ఎలా పిలుస్తానో అలాగే చెప్తున్నాను. సింపుల్గా చాలా బాగుంది. చిన్న స్టోన్ ఉండి పూసాలు ఇచ్చాడు. పైన పెట్టుకునేది కూడా చూసారు కదా, చైన్కి ఇంకా పూసాలు కూడా ఇచ్చాడు. మామూలుగా మనం చెంపస్వరాలు అలాంటివి పెట్టుకుంటాం కదా, ఆ టైప్లో ఉంది ఇది. ఈ వైట్ డ్రాప్ అనేది పెద్దగా ఉండడం వల్ల అదే స్టోన్ లా కనిపిస్తుంది, డిఫరెంట్ గా ఉంది. ఇవైతే పిల్లల కోసం ఆర్డర్ చేసాము. పిల్లలకు మరి ఎక్కువ వెయిట్ ఉంటే చాలా కష్టం కదా, అండ్ హెయిర్ ఎక్కువ లేని వాళ్ళకు కూడా చిన్న పిల్లలకు పెట్టడం కష్టం. ఇవైతే ఈజీగా పెట్టేయొచ్చని ఇవి ఆర్డర్ చేసాము. అండ్ పిల్లలకే కాదు, మనకు కూడా చాలా బాగా కనిపిస్తాయి. ఇంకా ఇది చిన్నదాని కోసం ఆర్డర్ చేసాము. చిన్నదానికి కాదు, పెద్దదానికి కూడా వస్తుంది, కానీ మెయిన్గా అయితే చిన్నదాని కోసం ఆర్డర్ చేసాము. చాలా నీట్గా వచ్చింది. మీషోలో ఆర్డర్ చేశాను దీన్ని కూడా. నేను ఫొటోస్లో చూసినప్పుడు ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. రెడీ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. పిల్లలకైతే ఇది కంఫర్ట్గా కూడా ఉంటుంది. ఇలా పెట్టేస్తే సరిపోతుంది బ్యాక్ సైడ్. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది మనకు కూడా రెడీ చేయడానికి. అండ్ వేరేవన్నీ కలిపి యాడ్ చేసామంటే అది ఊడిపోయి, కిందది ఊడిపోయి, పైనవన్నీ బయటకు వచ్చేసి, ఫ్లవర్స్ బయటకు వచ్చేసి చాలా కష్టంగా ఉంటుంది పిల్లలకు కూడా. మనకు కూడా అయ్యో ఇంత కష్టపడి రెడీ చేసాం, కాసేపు కూడా ఉంచుకోలేదు అనిపిస్తుంది. ఇలాంటివైతే ఇంకా పాడవవు, పెట్టేసి ఉంచామంటే అలాగే ఉంటాయి. ఇలాంటివి అయితే చాలా జాగ్రత్తగా పెట్టాలి, లేదంటే పాడైపోతాయి తొందరగా. నేను వీడియోస్ తీస్తుంటే డాడీ బాగా నవ్వుతున్నాడు. నాకు నవ్వొచ్చింది, ఎందుకంటే డాడీ ఎప్పుడు బిజీగా ఉంటాడు. నేను వీడియోస్ తీసేప్పుడు ఉండడు. ఈ రోజు మాత్రం చూస్తున్నాడు కూర్చుని. మా డాడీ చూస్తూ మా అమ్మని పిలిచి మరి చూపిస్తున్నాడు, అది వీడియోస్ తీసుకుంటుంది ఎలా అని. ఇంటికి వస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా బయట కూర్చుని వీడియోస్ చేసుకోవచ్చు. ఇంకా అమ్మ డాడీ వాళ్ళు ఉంటారు. ఇంకా అంశుని అయితే ఇంకా అమ్మాయి చూసుకుంటుంది, టెన్షనే ఉండదు నాకు. ఇవి కూడా చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి అక్కకు చాలా నచ్చాయంట. 2 times ఆర్డర్ చేశాను. ఒకసారి ఆర్డర్ చేస్తే క్యాన్సిల్ చేసేసాడు, మళ్ళీ ఆర్డర్ చేశాను. ఇంకా సెకండ్ టైం కూడా వస్తాయో రావు అనుకున్నాను, బట్ వచ్చాయి. చాలా బాగుంది క్వాలిటీ అయితే. స్టోన్ వర్క్ టోటల్. ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి. సైజ్ కూడా మరి చిన్నగా ఏం లేవు, బాగున్నాయి. ఈ మోడల్ని అయితే నాకు ఇప్పటివరకు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంకా అక్క ఒకసారి పెట్టుకున్న తర్వాత మనమే ట్రై చేసేయాలి. అది పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నాకు పెట్టుకోవాలనిపించిందంటే నేనే ఓపెన్ చేస్తాను అనుకోండి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. డ్రెస్సెస్ పైనకి, శారీస్ పైనకి, అన్నిటి పైనకి సెట్ అవుతాయి. అన్ని కింద డీటెయిల్స్ ఇస్తాను, ఆర్డర్ చేసుకోండి. బాగా ఇచ్చాడు, బాక్స్ కూడా ఇచ్చాడు పాడవకుండా ఉండడానికి. మనకు డెలివరీ చేసేప్పుడు కూడా పాడవకుండా ఉంటుంది ఇలా బాక్స్లో. ఇప్పటి వరకు నేను మీషోలో ఏది ఆర్డర్ చేసినా కూడా నాకు బాగానే ప్యాక్ చేసి ఇచ్చారు. డ్యామేజ్ అవడం కానీ అలాంటివి ఏం జరగలేదు. కాకపోతే ఏంటంటే క్వాలిటీ ఇష్యూ కానీ, లేదంటే ఇంకొంచెం ఏదైనా అటు ఇటుగా నేను చూసిన దానికన్నా ఆర్డర్ చేసిన తర్వాత బాగాలేకపోవడం అలాంటివి వచ్చాయి. ఇవైతే చాలా బాగున్నాయి. 6 pieces వచ్చాయి టోటల్. మన దగ్గర ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా కూడా మనం ఏదైనా డ్రెస్ వేసుకున్నప్పుడు డ్రెస్కి మ్యాచ్ అయ్యే కలర్ ఇయర్ రింగ్స్ దొరకవు. అలాంటప్పుడు ఇలాంటిది ఒక సెట్ ఆర్డర్ చేసి పెట్టుకున్నామంటే ఏవి దొరకకపోతే మన డ్రెస్ కలర్కి మ్యాచ్ అయ్యేది ఒకటి తీసుకొని పెట్టేసుకోవచ్చు. క్వాలిటీ అయితే సూపర్, అన్నీ బాగున్నాయి, డ్యామేజ్ కూడా అవ్వలేవు. అన్నీ కూడా స్టోన్స్. ఈ మిడిల్లో ఉన్నటువంటి స్టోన్ చుట్టూ చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి. తక్కువ రేట్కి 6 pairs వచ్చాయి కాబట్టి నచ్చితే ఆర్డర్ చేసుకోండి, చాలా బాగున్నాయి. అన్నీ ట్రై చేయలేదు, పర్పుల్ ఒకటి ట్రై చేశాను. అండ్ నేను చూపించిన దాంట్లో 2 pairs లేవు, ఎందుకంటే అక్క తీసుకుంది. ఒకటి పెట్టుకుంది, ఒకటి హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంది, అందుకే అవి చూపించలేదు. బట్ నేను కింద డీటెయిల్స్ ఇస్తా కదా, ఫోటోలో ఉంటాయి ఇంకేమేం కలర్స్ వస్తాయో. ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టి చూసాను దీన్ని, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇవి ఒకసారి పెట్టుకున్నాను. ఇవి నాకు బాగా నచ్చాయి. అండ్ నేను వీడియో పెట్టినప్పుడు ఇవి ఎంత రేట్, ఎందులో ఆర్డర్ చేశారు అని అడిగారు. సో అందుకని ఈ వీడియో చూపిస్తున్నాను మళ్ళీ వీటిని. ఇవి ఆర్డర్ చేసిన తర్వాత రాగానే అక్క చూసి వెంటనే రిటర్న్ పెట్టేసేమంది. దానికి ఇంత పెద్దగా ఉన్నాయని నచ్చలేదు. నేను మాత్రం వీటిని చూసిన తర్వాత వదులుతానా, అస్సలు వదలలేదు. నాకు ఇలాంటివి చాలా ఇష్టం. మామూలుగా ఇలాంటివి దొరకలేవనే చాలా వెతుకుతూ ఉంటాను. అలాంటిది నా చేతికి వచ్చిన తర్వాత వదులుతానా, అస్సలు వదలను. నాలా ఇలా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా అన్నిటికన్నా ఇయర్ రింగ్స్ అంటే పిచ్చి ఉంటుంది కదా నాలా,
అలాంటి వాళ్ళు ఉంటే అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు ఇష్టమా కాదా ఇయర్ రింగ్స్ అని. ఈ ఇయర్ రింగ్స్ అన్నిటికీ బాక్స్ కి కొంచెం ఎక్కువ డబ్బులు తీసేసుకున్నాడేమో, ప్రతి దానికి బాక్స్ ఇచ్చాడు. బాక్స్ ఇవ్వకుండా రేట్ కొద్దిగా తగ్గిస్తే బాగుండేది. నా ఇయర్ రింగ్స్ కి మాకు ఇయర్ రింగ్స్ కి చాలా తేడా ఉంటది, ఎందుకంటే అది డిఫరెంట్ గా సెలెక్ట్ చేసుకుంటుంది. నేను ఒక రకంగా సెలెక్ట్ చేసుకుంటే అదొక రకంగా సెలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆర్డర్ చేసిన వాటిలో ఇలాంటివి అయితే నా దగ్గర అసలు లేవు, డిఫరెంట్ గా ఉంది ఇది. ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కో రకంగా ఉంటుంది కదూ. ఇవైతే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేసేద్దాం. ఈ ఇయర్ రింగ్స్ కూడా బాగా నచ్చాయి నాకు. మా అక్క హైదరాబాద్లో ఉంటేనా మంచిగా నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ దానికి ఇచ్చేసి దాని ఇయర్ రింగ్స్ నేను తీసేసుకునేదాన్ని. బాగా నచ్చాయి ఇయర్ రింగ్స్ నాకు, దానికి కూడా బాగా నచ్చాయంట. వెళ్ళెప్పుడు తీసుకెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోయే లోపు ఒక్కసారైనా పెట్టుకోవాలి ఖచ్చితంగా. మంచి సారీ కట్టుకొని నెక్ సెట్ లేకపోయిన ఇయర్ రింగ్స్ ఒక్కటి పెట్టుకుంటే చాలు, చాలా బాగుంటుంది, చాలా స్టైల్గా కనిపిస్తాం. ఇంకా నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేద్దాం. అన్ని కవర్ కట్ చేసి తీసుకొచ్చేసాను, ఎందుకంటే సిజర్స్ ఇక్కడ పెట్టానంటే కోతి పనులు చేస్తూ ఉంటాను నేను వీడియో తీస్తూ ఉంటే, అందుకని ఇక్కడ పెట్టుకోలేదు. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి 2 వచ్చాయి. ఇంతకుముందు స్టార్టింగ్ లో ఒకటి చూపించాను కదా, అది వేరు, అండ్ ఇవి 2 కలిపి వచ్చాయి. నేను చాలా ఆర్డర్ చేస్తే అందులో సగం కూడా రాలేవు, ఓన్లీ 2-3 వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ క్యాన్సిల్ ఏవైతే చేశాడో అందులో మళ్ళీ బాగా నచ్చినవి ఆర్డర్ చేసాము. ఎన్ని ఆర్డర్ చేస్తే అన్ని క్యాన్సిల్ చేస్తూనే ఉన్నాడు. ఇలాంటివి అయితే చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగుంటాయి. ఏదైనా పూజ చేసినప్పుడు కానీ ఏదైనా చిన్న ఫంక్షన్స్ ఉంటే, మామూలుగా మ్యారేజ్కి అయితే పెద్ద పెద్దవి పెట్టుకుంటే బాగుంటాయి కదా, ఇలాంటివి చిన్నపిల్లలకి మ్యారేజ్లో కూడా పెట్టచ్చు. ఈ పింక్ది నాకు బాగా నచ్చింది వైట్ దానికన్నా, అండ్ పింక్ ఎక్కువ బాగా అనిపించింది అని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది? వైట్ బాగుందా, పింక్ బాగుందా? చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి పెట్టేవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, ఎప్పుడు మనమే కాకుండా వాళ్ళవి కూడా అప్పుడప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేసేద్దాం. ఈ బ్యాంగిల్స్ అమ్మకి బాగా నచ్చాయి, అమ్మ కోసం ఆర్డర్ చేశాను నేను. మా అమ్మకు లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం, లక్ష్మీదేవి లాకెట్ అలా ఉన్నవి చూస్తుంది ఎప్పుడు, అందుకని ఇవి ఆర్డర్ చేశాను అమ్మ కోసం. ఆర్డర్ చేశాను కానీ ఒకటి సరిగ్గా రాలేదు, చూడండి మీకు తెలుస్తుందా? ఒకటి అసలు ఎంత బాగుందో, దీన్ని చూసి అబ్బా ఎంత బాగుంది, చాలా బాగుంది అనుకున్నాను. ఇంకొకటి తీసుకొని చూసేసరికి ఇదేమో కొత్తగా ఉంటే, ఇదేమో ఎన్ని రోజులైందో వాడి పాడైపోయినట్టుగా ఉంది. తర్వాత ఇవి ఇలా వచ్చాయని నేను మళ్ళీ ఓపెన్ చేసి ఫోటో చూస్తే ఆ ఫోటోలో కూడా ఇలాగే ఉన్నాయి. ఒకటి బాగుంది, ఒకటి ఈ కలర్లో ఉంది. చాలా నచ్చాయి, కానీ మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ చేస్తే మళ్ళీ ఇలాగ వస్తే ఎందుకు, ఎక్స్చేంజ్ ఎందుకులే, రిటర్న్ పెట్టేద్దామని అనుకుంటున్నాను. ఇలా వేసుకుంటే కూడా ఒక హ్యాండ్కి ఎవరైనా చూసి ఏంటి ఇలాంటిది వేసుకుంది అనుకుంటారు. మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ చేస్తే సేమ్ ఇలానే వస్తే వేస్ట్, అందుకని ఇంకా చూడాలి నెక్స్ట్ ఇంకేమైనా ఇలాంటివి బాగున్నాయేమో అని చూసి ఆర్డర్ చేస్తాను. నిజానికి ఇప్పుడు గోల్డ్ బ్యాంగిల్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి, ఇలాంటివి వేసుకుంటే గోల్డ్వే అనుకుంటారు, అంత బాగున్నాయి, నిజంగా గోల్డ్ లాగే ఉన్నాయి. నాకు ఇది బాగా నచ్చింది, అందుకే తీయాలనిపించట్లే, అలాగే ఉంచుకొని వీడియో తీస్తున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మరెన్నో బ్యూటిఫుల్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అందరూ వీడియో చూస్తున్నారు కానీ నాతో చెప్తున్నారు బాగుందని, బట్ లైక్ కొట్టట్లే. ప్లీజ్ ఒక్క లైక్ కొట్టండి, నచ్చితే కామెంట్ కూడా చేయండి. లింక్ ఇవ్వడానికి లేదు, డీటెయిల్స్ ఇస్తాను, అండ్ కమ్యూనిటీలో డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి.